శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం. ఈరోజు తిథి ద్వాదశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. చంద్రుడు తృతీయ రాశిలో ఉండడం, చంద్రుడితో కుజుడు కలిసి ఉన్న గడియలు నిన్న. ఈరోజు కుజగ్రహాధిపతి 4వ స్థానం, ఇల్లు, వాహనం, సుఖం, సంతోష స్థానంలో చేరాడు. ఆయన ఆ ఇంటికి ఉచ్చస్థానం. రెండవది, ఆ 4వ ఇంట్లో ఇల్లు, వాహనం చెప్పబడుతూ ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా కుటుంబంలో కలతలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది. స్థిరాస్తుల్లో గొడవలు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది తగు జాగ్రత్తలు అంటారు. తులారాశి వారికి కేంద్ర రాశిలో రవి, కుజ, బుధుడు 3 గ్రహాలు అత్యంత శుభగ్రహాలు కలిగిన వ్యక్తులు కేంద్ర స్థానంలో వచ్చినప్పుడు శుభ ఫలితము ఉంటుంది, అశుభ ఫలితము ఉంటుంది. శుభ ఫలితాన్ని, ఆనందాన్ని తగ్గించుకోవడానికి ఈ అశుభ ఫలితం అనేది కూడా కనబడుతుంది. విజయ అవకాశాలు 100% ఉంటుంది. రాబోయే కాలంలో అనుకున్న కార్యక్రమాల్లో కానీ విజయ శిఖరం కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి శుభ ఫలితం కనబడుతుంది. విద్యారంగంలో ఉన్నవారికి మొదటి స్థానం దక్కడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది పిల్లలు చదువు పైన శ్రద్ధ పెట్టడం, ఎక్కువగా చదువుకొని మంచి ఉత్తమమైన ఫలితం స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు కూడా ఉంటుంది. ఈ కుజగ్రహాధిపతి మకర రాశిలోకి ఉత్తరాయణములోకి వెళ్ళినప్పుడే వృక్షక యోగము అనే ఒక యోగం అనేది ప్రారంభమవుతుంది. తదుపరి అమావాస్య గడియలు. ఈ అమావాస్య తర్వాత చంద్రుడు 4వ రాశిలోకి వెళ్ళి మళ్ళా వృద్ధి చంద్రుడు యోగం చేరినప్పుడు 4 గ్రహాలు అంటే చతుర్థం కూటమి గ్రహాలుగా ఏర్పడబోతుంది. తులారాశి వారికి నష్టాల్లో కూరుకుని పోయి బాధల్లో ఉండి ఎటువంటి ఆలోచన లేకుండా బాధలు పడుతూ దేవుడి యొక్క అనుగ్రహం కావాలి అన్న కోరుకున్న వారికి కూడా గ్రహాల రీతిగా కుటుంబానికి సహకారం అందిస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ నుంచి ప్రారంభం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల పంచమ రాశిలో శుభగ్రహాధిపతి, అలాగే తృతీయ గ్రహాధిపతి యొక్క శుక్రుడు యొక్క ఫలితము, అలాగే సప్తమ గ్రహాధిపతి గురువు ఉండడం చాలా శుభకరం తులారాశి వారికి. ఈరోజు ఉద్యోగస్తులకి పదవి అలంకరణ ఉంటుంది. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. అధికారుల దగ్గర మంచి పొగడతలు కనబడతాయి. అలాగే పరిశ్రమలో పనిచేసే వారికి చాలా పై పదవిని అలంకరించుకొని ధన ప్రవాహం కూడా కలగబోతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఇప్పుడు నుంచి ఇంకా రాబోయే అమావాస్య వరకు శుభ ఫలితం అనేది కనబడబోతుంది. పదవి అలంకరణ జరగబోతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. కుటుంబంలో ఒక్కరు ఉద్యోగానికి వెళితే ఆ కుటుంబం మొత్తం సంతోషకరంగా ఉంటుంది. అలాగే శుభగ్రహాధిపతి వచ్చి 4వ స్థానంలో ఇల్లు, కుటుంబం స్థానంలోకి రావడం వల్లనే ఖచ్చితంగా కుటుంబంలో ఆనందదాయకంగా ఉండగలుగుతుంది. అలాగే ఈరోజు విద్యార్థులకి అత్యంత శుభకరం. ఇంకా రాబోయే కాలంలో విదేశీయం చేయాలన్నా మీకు రావలసిన వీసా కానీ, అలాగే మీకు రావాల్సిన ఎటువంటి సౌకర్యాలు అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళు కూడా మీకు సహకారం అందించే సమయం ప్రారంభమైనది. మీరు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. స్త్రీలకి ప్రత్యేకించి కుటుంబంలో కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సామరస్యంగా వెళ్ళాలి. చిన్నపాటి ఇబ్బందికరం ఉన్నా అది పెద్ద ఇష్యూగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది.
అందువల్ల అత్యంత జాగ్రత్తగా లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ప్రతి బుధవారం వెళ్ళడం వల్ల కుటుంబంలో ఆనందకరంగా ఉంటారు. ఆరోగ్యకరమైన మెరుగైన ఫలితం వస్తుంది. ధనం రావలసిన చోట, అలాగే మీ స్థిరాస్తులు విలువ కూడా పెరుగుతుంది. శుభకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు గోచార ఫలిత ప్రకారం, ఈరోజు గోచారంలోకి శుభగ్రహాల అనుగ్రహం ప్రకారం గోచార రీతిగా మీకు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడమున మీరు ఆనందిస్తారు. శుభ ప్రయత్నాల్లో ఆశలు నెరవేరుతాయి. బంధువులు రాకతో సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తిపరమైన రుణ సహాయం అందుబాటులో ఉంది. అధికార పనుల్లో సహకారం మెరుగుపడుతుంది. అకస్మాత్తుగా ధనం ప్రవాహం వల్ల సంక్షోభాలు తగ్గుతాయి. మానసికంగా కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఈరోజు అభివృద్ధి కలిగిన రోజు. అదృష్ట దిశ పశ్చిమము, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలము. చిత్తా నక్షత్రం అంచనాలు నెరవేరుతాయి. స్వాతి నక్షత్రం సహాయం లభిస్తుంది. విశాఖ నక్షత్రం ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు కుటుంబంలో శుభకార్యక్రమాలు నిశ్చితార్థం జరగడానికి అవకాశాలున్నాయి. వివాహ వేడుకల్లో ఆనందకరంగా ఉండగలుగుతారు. కుటుంబంలో అనేక విషయాల్లో సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ సంతోషకరమైన రోజు. ఉద్యోగం, వృత్తి. ఈరోజు అధికారులతో తత్సమ బంధాలు కొనసాగించడం సాధ్యమవుతుంది. అనుకున్న కార్యక్రమాల్లో విజయశిఖరం కలుగుతాయి. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రేమ, వివాహం. మీ భాగస్వామిని సంభాషించేటప్పుడు కొన్ని పరిమితులను మించి వాగ్దానం పాటించాలి, లేకపోతే ఎక్కువ ఇబ్బంది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.